బాబు గారు మీకు తెలిసిందే కదా, పండగ అంటే పనికొచ్చే వాళ్ళందరూ చాలా మంది ఉంటారు, కానీ అసలు దేనికి పనికిరాని వాళ్ళు 2 ఉన్నారు మన దగ్గర. వాళ్ళు మాక్సిమం ఆపేసాం, సెక్యూరిటీ కూడా ఆపారు, అయినా సరే తోసుకుంటూ లుంగిలు కట్టుకుని వెనక్కి వచ్చారు. సరదా కాసేపు మాట్లాడి వెళ్తా అంటున్నారు, పిలవమంటే పిలుస్తారు. ఓకే, ఎస్, లెట్స్ వెల్కమ్ దెమ్. చెప్పరా పాకు పాకు పులిసిపోయిందిరా బాబు. ఏంది కూర కాదురా, రాత్రి మనం చేసిన పనులకి పులిసిపోయింది వాళ్ళంతా. అక్కడ బాబు గారు ఉన్నారు. బాబు గారు నమస్కారం అండి. బాబు శేఖర్ మాయా, శేఖర్ మాయా, ప్రదీప్ బాగున్నావా? అవునరా, వీళ్ళిద్దరు వచ్చారేంద్రా? వాళ్ళిద్దరు ఎందుకు రాకూడదా? అంటే ప్రదీప్ అన్న హీరోగా బిజీ, మాస్టర్ ఏమో కొరియోగ్రఫీలో బిజీ. ఎంత బిజీగా ఉన్నా అక్కడ వచ్చింది ఓజీ, ఎవరైనా రావాల్సిందే. బాబు గారు మీకు ఒక అవార్డు ఇద్దాం అనుకుంటున్నామండి బాబు. ఒక మంచి కుర్చీ అండి బాబు. మీరు ఎప్పుడు ఈ కుర్చీలోనే కూర్చొని మా లాంటి వాళ్ళకి జడ్జిమెంట్ ఇవ్వాలి, మేము చూస్తూనే ఉండాలండి. మీరు కూర్చుంటే ఆ కుర్చీకి మీస వచ్చినట్టు లేదు, అదే అండి మీరంటే మీ పవర్. ఏరా అంతే అంతే, నువ్వు అంతే అంతే అనాల్సిందే, లేకపోతే వేరే ఆప్షన్ లేదు నీకు. ఇప్పుడు బాబు శేఖర్ మాస్టర్ కి మ్యాజిక్ వచ్చి అనుకుంటా బాబు. రాత్రి రత్తాల ఇంటికి వెళ్ళనా, అక్కడ ఉన్నాడు. అంకటి ఇంటికి వెళ్ళనా, అక్కడ ఉన్నాడు. ఏంటో ఒక మనిషి ఇన్ని చోట్ల ఉన్నాడంటే ఏంటో ఎన్నున్నాయో. ఓరే బాబు, ఈడు ఇక్కడే ఉన్నాడు రా బాబు. చెట్టుకు పట్టిన దరిద్రం అంటే ఈడు ఒకడే. వాడు ఏదో పెద్ద గొప్పడు అనుకుంటాడు గానీ ఎవరన్నా నడిస్తే ఆయాసం వస్తుంది, పరిగెడితే ఆయాసం వస్తుంది. వీడికైతే ఊపిరి తీసుకుని ఆయాసం వస్తుంది. నాన్న అది నీకు ఒకటి చెప్తా, పెద్దోడుగా ఈను చెప్పు. ఏమీ లే, నాకు ఎగిరెగిరి పడుతుంది. అన్ని ఉన్నాకు అణిగిమనుకుంటది నాలాగా. అన్ని ఉన్నాక నీలాగా ఏదో ఒకటే చెప్పరా. గుర్తుపెట్టుకో, ఇత్తనం మంచిదైతే చెట్టు మంచిదైద్ది. నేను ఇత్తనం లాంటోడు, నువ్వు చెట్టు లాంటోడు. నేను ఇత్తనాన్నే నమ్ముతా. అయితే పోరా ఇత్తనం, పోరా ఇత్తనం. ఇంకా ఇక్కడ పోతాను, నేను పోతాను, నాకు ఇది వద్దు. అబ్బా, ఊరికి కరువు వచ్చిందా లేకపోతే మనకేమన్నా కరువు వచ్చిందా? దేనికిరా? నాకు రోహిణిని చూసినా ఫీలింగ్స్ వస్తున్నాయిరా. ఏరా నాకేం తక్కువ, ఎంతమంది అరగబడ్డారు తెలుసా నాకు? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతుంది? సూప్ చూసేయమంటావా? నువ్వు సూప్ చూడు, సూప్ వేసుకొని తాగేస్తుంది. బాబు నాడు ఎక్కడ ఏం చంద్ర బాబు ఎంత బాగుంది. కృష్ణానగర్ దగ్గర వెల్డింగ్ షాప్ లో. నువ్వెప్పుడు చూసావు? తాకాలేసింది నేనే, తాకాలేసింది నేనే. అశ్విని చూస్తే నీకేమనిపిస్తుందిరా? ఆ చీరకి ఆ కట్టు ఆ బొట్టు చాలా అందంగా ఉందిరా. అవునా? నీకేమో గాని ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. సరే గాని ఇదిగో ఇటు పక్క సునందమాల వచ్చింది. సునందమాల దీందే మల్లమాల అన్నట్టు ఫీల్ అవుతుంది. సరే ఇటు పక్క చూడు ఎవరు వచ్చినారో, మహేశ్వరి. దాని గురించి దీనికంటే సునందమాలనే బెటర్. దాని గొంతు చూసావురా, గీగినట్టుంటది. రే ఏం మాట్లాడుతున్నావురా, తిక్క తిక్కగా ఉందా? చూసావా, ఇందుకే నేను ఉండనంట. దీని వల్ల నాకు ఉన్న మూడు ఉత్సాహం అన్ని పోతున్నారా బాబు. సర్లే, ఇంకొకసారి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ర్యాగింగ్ చేద్దాం పద. అంతే పద. మీరు ఎంట్రీ ఇచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా ఈ రోజు ఏదో ఉంటదని. బట్ ఫెంటాస్టిక్ ఎనర్జీ, సూపర్. బాబు గారు ఊర్లో ఉండే 2 ఎదవలు ఉంటారు కదా సార్, ఆ క్యారెక్టర్లు ప్లే చేశారు. సూపర్ రా, వీడు బాగా చేసాడు. రియాజ్ సార్ పేరు కూడా మర్చిపోయారు. రియాజ్ చాలా బాగా చేశాడు. పేరు కూడా మర్చిపోయారా? చాలా బాగా చేశావు, అంటే వాడికి సపోర్ట్ గా బాగా చేసావు. నువ్వు మాత్రం చాలా గట్టి మెమరీ పెట్టుకుని చాలా బాగా చేశారు. మీ ఎనర్జీ లెవెల్సే వేరు. అందరిది బాగా చేశారు, నా తప్ప. సరే మళ్ళీ గుర్తు చేస్తున్నానేమో. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సూపర్. థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్. హ్యాపీ దివాళీ.